హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పటిదాకా తెలుగులో మన ఛానల్లోనే ఫస్ట్ టైం ఈ స్టాండింగ్ హార్ట్ షేప్ కేక్ అనేది నేను తయారు చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ కేక్ నేను 4 సంవత్సరాల క్రితం కూడా నాది వేరొక ఛానల్ ఉంది కదా, అందులో పోస్ట్ చేశాను. అప్పుడు నేను చేసే విధానం కూడా కొద్దిగా డిఫరెంట్, కానీ సేమ్ ప్రాసెసే నేను యూజ్ చేశాను. దానినే ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ఈరోజు చూపిస్తాను. ఆల్రెడీ నేను కేక్ ఏ విధంగా మేక్ చేసుకోవచ్చు అనేది వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా రెడ్ వెల్వెట్ కేక్ అనేది తయారు చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని, దేశ సరిహద్దుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా మనందరం బాగోవాలని వాళ్ళు శత్రువులకి అడ్డుగా నిలిచి మనందరినీ కాపాడుతున్న మన మిలిటరీ అన్నయ్యలు అందరికీ ఒక్క నిమిషం పాటు మనం ప్రార్థిద్దాం. ఈరోజు బ్లాక్ డే. ఈ బ్లాక్ డే తరపున మన ఛానల్లో అందరూ ఈ ఒక్క నిమిషం ప్రార్థన అనేది చేయండి. వాళ్ళు బాగుంటే మనం అందరం బాగుంటాం, రైతులు బాగుంటే మనం అందరం తింటాం. అందుకే ఎప్పుడు ఎవరైనా బాగోవాలని మాత్రమే కోరుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న కేక్ అయినా తయారు చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన ఫ్లేవర్లో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, చూసి మీకు నచ్చిన కేక్ అనేది తయారు చేసుకోండి. ఇక్కడ నేను హార్ట్ షేప్ కేక్ అనేది తీసుకున్నాను. స్టాండ్ సైజుని బట్టి మీరు హార్ట్ షేప్లో ఎంత సైజ్ టిన్లో వేసుకోవాలి అన్నది మీకు తెలియాలి. ఇక్కడ నేను తీసుకున్నది అయితే 7 ఇంచ్ టిన్లో వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా స్టాండ్ అనేది నాకు దానికి పర్ఫెక్ట్గా సైజ్ సరిపోతుంది. ఇదేనండి ఆ స్టాండ్. ఈ స్టాండ్ని మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చెబుతాను చూడండి. ముందుగా కేక్ బేస్ తీసుకోండి, మధ్యలో హోల్ చేసి ఆ మధ్యలోని ఏదైనా ఒక స్ట్రా టైప్లో ఉన్నది కొద్దిగా లావుగా ఉన్నది తీసుకోండి. మరీ ఇంత లావ్ అయితే అవసరం లేదు. ఒక ప్లాస్టిక్ దానిలాగా ఉన్నా పర్లేదు, లేకపోతే వుడెన్ స్టిక్ అయినా సరే, అంటే మన కేక్ వెయిట్ని అది మొయ్యాలన్నమాట. ఆ విధంగా తీసుకొని మీరు గ్లూ సహాయంతో అంటించేయండి కిందన. ఓకేనా? ఈ విధంగా మీకు కింద నుంచి నేను ఇక్కడ హోల్ లాగా చూపిస్తున్నాను, కానీ మనం చేసే కేక్ బోర్డుకి అయితే కింద మీరు చక్కగా మీరు అంటించేసుకోవచ్చు గమ్ముతో. ఇప్పుడు మీరు ఈ విధంగా థర్మాకోల్ తీసుకొని దాన్ని కింద భాగాన్ని కట్ చేసుకొని కరెక్ట్గా షేప్ అన్నది ఇలా మీరు ఫిక్స్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన కేక్ మొత్తం నించోబెడితే అది నించోదు, పడిపోతుంది అనమాట. అందుకని సపోర్ట్ కోసం అలా మనం థర్మాకోల్ని తీసుకోవాల్సి వస్తుంది. నేను వీ షేప్లోని అక్కడ సగభాగం అన్నది పెట్టించేసాను ముందే. ఇక్కడ చూడండి, నేను ఆ వీ షేప్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసేస్తున్నాను కేక్ని. ఎందుకు కట్ చేసేస్తున్నాను? అక్కడ ఇంకా ప్లేస్ ఉండదు కదా, వీ షేప్ అన్నది ఆల్రెడీ నేను అక్కడ చేసేసాను. ఇప్పుడు మనం పెట్టవలసింది పైన ఉన్న షేప్ మాత్రమే, అంటే హాఫ్ కేక్ మాత్రమే నేను అక్కడ పెడుతున్నాను. చూడండి, ఆ 2 సైజ్ సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాను. మెజరింగ్ అది పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా అని. ఇప్పుడు ఆ పైన దాన్ని మనకు సరిపోయిందా లేదా చూశాను. ఇప్పుడు చక్కగా దాన్ని మధ్యలోకి దాన్ని హోల్డ్ చేసి ఈ విధంగా గుచ్చేయాలి. ఇక్కడ నేను గుచ్చేటప్పుడు అది కొద్దిగా బ్రేక్ అయినట్టుగా అయ్యింది. ఏం పర్లేదు, ఎందుకంటే పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. బ్రేక్ ఎందుకు అయిందో చెప్తాను చూడండి. నేను పెట్టిన మధ్యలో ఉన్న రాడ్ ఉంది కదా, అది ఎంత లావు ఉంది, అంత లావు ఉండకూడదు. ఎప్పుడైనా సరే కొద్దిగా సన్నగానే ఉండాలి. ఓకేనా? నేనైతే ఇక్కడ మేనేజ్ చేసేస్తాను, మీరైతే కొద్దిగా సన్నగా ఉన్నది తీసుకోండి. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా మీకు ఇప్పుడు హార్ట్ షేప్ లాగా కనబడుతుందా లేదా? కనబడితే మటుకు ఒక లైక్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు క్రీమ్ని తీసుకున్నాను. క్రీమ్లో ఆల్రెడీ నేను రెడ్ కలర్ అనేది మిక్స్ చేసి ఈ విధంగా 1M నాజిల్ అనేది తీసుకున్నాను. మీకు రెడ్ కలర్ ఏ విధంగా వస్తుందని చాలామంది అడుగుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మన రెడ్ వెల్వెట్ క్రీమ్ చీజ్ కేక్ క్లాస్ చెప్పినప్పుడు మీకు నేను చేసి చూపించాను ఏ విధంగా ఇలా కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఆ వీడియో లింక్ కింద ఇస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే అందరూ చూడండి, మీకు క్లారిఫై అయిపోతుంది అనమాట డౌట్. ఇక్కడ రోజెట్స్ని మొత్తం కేక్ అంతా నెమ్మదిగా షేప్ చూసుకుంటూ ఇచ్చేయండి. మాకు రోజెట్స్ వద్దు, చాలా ఎక్కువ క్రీమ్ అయిపోతుంది అని మీకు అనిపిస్తే చిన్న చిన్న స్టార్లు కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఏది మీకు అనువుగా ఉంటే, అంటే ఏదైతే మీరు ఐసింగ్ పర్ఫెక్ట్గా చేయగలను అనుకుంటే అలా చేయొచ్చు. ఇక్కడ మీకు అనిపించవచ్చు కేక్ని మీరు పేస్ట్రీ లాగా మార్చరా, అంటే సోక్ చేయరా, దాని మీద క్రీమ్ అప్లై చేయరా,
ఈ ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు, మొత్తం ఓన్లీ కేక్ పెట్టి దాని మీద డెకరేట్ చేస్తున్నారని డౌట్ అన్నది వస్తుంది. ఇక్కడ మీకు నేను చూపించవలసింది స్టాండింగ్ పొజిషన్లో ఏ విధంగా మనం కేక్ని నించోబెట్టడం, ఏ విధంగా మనం ఇలా కూడా చేయొచ్చు కేక్ అని చూపించడం అనేది చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మీరు దీన్ని చక్కగా సోక్ చేసి కూడా ఒకదాని మీద ఒకటి చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న కేక్ కానీ తీసుకొని ఉంటే మీరు ఆ విధంగా చేయొచ్చు. కేక్ కొలాప్స్ అయిపోయి ఛాన్స్ అయితే ఉండదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే అంత పగడ్బందీగా మధ్యలో నేను ఫిక్స్ చేయించాను అనమాట. నా దగ్గర ఎటువంటి ఐటమ్స్ లేకపోయినా సరే 4 సంవత్సరాల క్రితం ఛానల్లో చేసినప్పుడు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కేక్ అన్నది చేయగలిగాను. అప్పుడు భలే ఆనందంగా అనిపించింది. అప్పుడు కూడా నేనే తెలుగులో ఫస్ట్ టైం తయారు చేశాను. తెలుగులో అప్పట్లో బేకింగ్ ఛానల్స్ అన్నవి లేనే లేవు, నాదే ఫస్ట్ అనమాట. అప్పుడు చాలామంది చెప్పారు, అస్సలు తెలుగులో కేక్ ఛానల్ అనేదే లేదండి, మీరే స్టార్ట్ చేశారని చెప్పి. నిజంగానే చాలా ప్రౌడ్గా ఆ విషయాన్ని నేను ఇప్పటికి కూడా చెప్పుకోగలుగుతానండి. తెలుగులో ఫస్ట్ బేకింగ్ ఛానల్ అనేది ఉంటే మటుకు అది మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ఆ ఛానల్ కూడా చూడొచ్చు. ఆ ఛానల్ అయితే 1,00,000 సబ్స్క్రైబర్ని ఎప్పుడో చేరింది. ఆ ఛానల్లో వీడియోస్ అన్నవి ఇంకా నేను పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. 2 ఛానల్స్ మేనేజ్ చేయడం అంటే నా వల్ల కాదు, ఎందుకంటే నేను చాలా ఇప్పటికే మేనేజ్ చేస్తున్నాను. అన్నీ కావాలంటే అవ్వదు, 2 పడవల్లో కాలు వేసి వెళ్ళలేను నేను. ఎప్పుడైనా సరే ఒక్కదాని మీదే చక్కగా నెమ్మదిగా ప్రయాణం చేయడం అనేది నాకు ఇష్టం. మీకు కూడా అలాగే నేను చక్కగా మీకు నేర్పించే విధానం పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నానా లేదా అన్నదే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే నా సబ్స్క్రైబర్స్ చేసిన కేక్స్ అని చెప్పి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అవి చూసి నేను చాలా మురిసిపోతూ ఉంటాను. అక్క నేను ఇన్ని కేక్స్ చేశాను, నా ఫస్ట్ ఆర్డర్ ఇది అని చెప్పి చాలామంది పెడుతూ ఉంటారు కదా, నేనైతే చాలా చాలా హ్యాపీ అవుతూ ఉంటాను. మీరందరూ ట్రై చేసినవి నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి, నేను వీలున్నప్పుడల్లా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నా మామ్స్ మ్యాజిక్ ఛానల్లో నా స్టూడెంట్స్ చేసిన కేక్స్ అని పెడుతూ ఉంటాను, అవి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, నా స్టూడెంట్స్ చేసేవి ఎలా చేస్తున్నారని చెప్పి. అవి నేను ఆన్లైన్లో బేకింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను కదా, ఆ స్టూడెంట్స్ చేసిన కేక్స్ అక్కడ పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను సెకండ్ ప్లేస్లో అంటే సెకండ్ వైపు కూడా తిప్పి అక్కడ కూడా సేమ్ డిజైనే ఇస్తున్నాను. ఇక్కడ మీకు సేమ్గానే ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఒక సైడ్ రోజెట్స్ ఇవ్వండి, మరొక సైడ్ అదే నాజిల్తో చిన్న చిన్న డాట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్నవి తీసుకోవచ్చు. నేను వాడే రెడ్ కలర్ని చూసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, క్రీమ్ అనేది చాలా చేదుగా అయిపోతుంది, అంత కలర్స్ అనేది యూజ్ చేస్తే మాకు ఎప్పుడు అవుతుంది అని వాళ్ళు పెడుతున్నారు. కానీ నాకైతే ఇప్పుడు దాకా ప్రాబ్లం రాలేదండి. ఎందుకు రాలేదు అంటే నేను మ్యాజిక్ కలర్ యూజ్ చేస్తాను, మేబీ దానివల్ల రాలేదేమో. ఎక్కువ మొత్తంలో వేసినా సరే నాకెప్పుడు అలాంటిది నేను ఇప్పుడు దాకా చూడలేదు. కానీ డార్క్ కలర్స్ ఎప్పుడూ కూడా ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళకి ముందుగానే చెప్పండి. డార్క్ కలర్స్లో బాగా కలర్స్ అన్నవి మనం అప్లై చేస్తాం, అవి చేతులకు అంటుకోవచ్చు, పిల్లలు నాలుగుకి అంటుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని ముందే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేలేండి మాకు రెడ్ వద్దు, లేకపోతే డార్క్ బ్లూ వద్దు, లేకపోతే బాగా ఉన్న బ్లాక్ కలర్ వద్దు అని ముందే చెప్తారు. అప్పుడు వాళ్ళ కలర్ కాంబినేషన్ని బట్టి మీరు తయారు చేయొచ్చు. ఇక్కడ నేను గోల్డ్ కలర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా డస్ట్ లాగా ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే చూడగానే కొద్దిగా గోల్డ్ ఎఫెక్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది కదా రెడ్ మీద, చాలా ఎలా అంటే ఒక మంచి వైబ్రెంట్గా కనబడుతుంది. అందుకని చెప్పి చిన్నగా ఇలా డస్ట్ లాగా చేస్తున్నాను. నేను యూజ్ చేసే గోల్డ్ కలర్ కూడా మ్యాజిక్ కంపెనీదే యూజ్ చేస్తాను. కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది కానీ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గోల్డ్ కలర్ బాల్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా వైట్ కలర్ బాల్స్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి బాల్స్ కొనేటప్పుడు వాళ్ళని అడగండి, షాపు వాళ్ళని, ఇది ఎడిబులా అంటే తినేవా కాదా అని. చాలా మటుకు ప్లాస్టిక్ కూడా వచ్చేస్తున్నాయి. సో మీరు అస్సలు అవైతే కేక్ మీద పెట్టకండి దయించి. ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది కేక్స్ తింటారు, ఎందుకంటే మనం తయారు చేసి ఇచ్చినప్పుడు అవి తెలియకుండానే వాళ్ళ గొంతుల్లోకి వెళ్ళిపోయి చాలా ప్రమాదం అన్నది జరుగుతూ ఉంటాయి. అందుకే అవి తినేవా అని అడిగితే అవి షుగర్ కోటెడ్ లాగా ఉంటాయి కాబట్టి నోట్లోకి వెళ్ళాక మెల్లమెల్లగా మెల్ట్ అయిపోతాయి, వాటితో అంత ప్రాబ్లం అయితే ఉండదు.
లేదు అంటే వాళ్ళకి ముందే చెప్పండి. ఆ పెద్ద పెద్ద బాల్స్ పెట్టినవన్నీ ముందే తీసేయండి పిల్లలకి నోట్లో వెళ్ళకుండా అని చెప్పి. ఓకేనా? నేను క్లాసెస్‌తో పాటు ఇలాంటి కేరింగ్ కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీకు ఫ్యూచర్‌లో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వకుండా ఉండాలి అని చెప్పి. ఒక అక్కగా చెప్తున్నాను. మీ అందరూ మంచిగా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. నేను కేక్‌ని షేక్ చేసి కూడా చూపిచ్చాను. మీరు గమనిస్తే ఎక్కడా పడిపోలేదు. చక్కగా స్టాండింగ్ పొజిషన్‌లో ఇలా పర్ఫెక్ట్‌గా ఉందండి నా కేక్. ఎలా ఉంది? ఎలా అనిపించింది చూసిన తర్వాత? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కేక్‌ని కట్ చేసిన వీడియో నేను షార్ట్ వీడియోలో పెడతాను. మీరు చూడండి. ఓకేనా? మీకు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ గాని నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.